హాయ్ ఎవ్రీవన్, కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి బీట్రూట్ జ్యూస్. ఈ బీట్రూట్ జ్యూస్తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని మెయిన్గా తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో ఉన్న ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి రక్తహీనత అనే ప్రాబ్లం బాగా తగ్గుతుంది. బీపీ ఉన్న వారికి కూడా బీట్రూట్ చాలా మంచిది. ఇది రక్తపోటు నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది. జ్యూస్ కోసం బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇడ్లీ పాత్రలో వేసుకుని ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకుని యాలకుల పౌడర్, కొద్దిగా పాలు వేసుకుని దీన్ని బాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మీకు కావాల్సినన్ని పాలు పోసుకోవాలి. ఇంకా దీంట్లో పంచదార లేదా బెల్లం పౌడర్ కానీ వేసుకుని బాగా ఫైన్గా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బీట్రూట్ని ఉడకబెట్టుకోవడం వలన జ్యూస్ తాగేటప్పుడు పచ్చివాసన అస్సలు ఉండదు, చాలా రుచిగా అనిపిస్తుంది. రక్తం బాగా తక్కువ ఉన్న వాళ్ళకి బీట్రూట్ జ్యూస్ వారానికి 2-3 సార్లు ఇస్తే మంచిగా రక్తం వస్తుంది. ఇంకా వాళ్ళకి వెంటనే కావాల్సినంత శక్తి వాళ్ళ బాడీకి లభిస్తుంది. బీట్రూట్ చర్మానికి కూడా చాలా మంచిది. ఇది చర్మాన్ని మెరిసేలా చేసి న్యాచురల్ గ్లోనిస్తుంది. మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ బీట్రూట్ని రెగ్యులర్గా తీసుకుంటే అందులోని ఫోలిక్ ఆమ్లం అనేది బిడ్డ ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా బీట్రూట్ జ్యూస్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుని చల్లగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్తో డెకరేట్ చేసుకుని తాగారంటే చాలా రుచిగా ఉంటుంది. రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. పిల్లల యొక్క పెద్దల యొక్క ఇమ్యూనిటీని పెంచుకోవాలన్నా సరే ఇలాంటి న్యాచురల్ బీట్రూట్ జ్యూసెస్ తాగడం చాలా మంచిది ఆరోగ్యానికి. వీడియో కానీ యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి.